ఇక విహారీ తన్ని కాపాడింది లక్ష్మి అని గుర్తించి లక్ష్మి కోసం బయటికి వస్తాడు. తను కాపాడిన కనకం ఎక్కడా అని అడిగితే ఇక్కడే అడ్మిట్ అయ్యారని నర్సు చెప్తుంది. తర్వాత విహారీ లక్ష్మి గది వైపు వస్తే బామ్మ కనిపించి బాబు మీరా మీకెలా ఉంది అని అడుగుతుంది బామ్మ. విహార్‌ని కాపాడింది కూడా తన మనమరాలే అని తన కడుపునకు గాయమైంది. ఇప్పుడు కండిషన్ క్రిటికల్‌గా ఉందని బామ్మ చెప్తుంది. ఇంతలో విహార్‌ని చూసి యమున వస్తుంది. విహారీ నువ్వేంటిక్కడ అని అడిగితే ఈ బామ్మ మనమరాలే నన్ను కాపాడింది అని చెప్తాడు విహారీ. అవునురా మనం ఈ బామ్మ వాళ్ళకి చాలా రుణపడిపోయామని యమున అంటుంది. ఇక బామ్మతో మీ మనమరాలికి ఏం కాదు. తను తన బిడ్డ క్షేమంగా ఉంటారు అని అంటుంది యమున. ఇక విహార్‌ని తీసుకెళ్ళి కూర్చోపెడతారు. పండు యమునతో ఆ విషయం విహారి గారితో చెప్పండి అని పూజని ఉద్దేశించి అంటాడు. ఏంటి అని విహారి అడిగితే యమున చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. నాతో చెప్పడానికి ఇబ్బంది ఏంటమ్మా చెప్పు అని అంటే యమున సహస్రకు పుట్టబోయే బిడ్డ విషయంలో అని స్వామి చెప్పిన పూజ గురించి చెప్తుంది. విహారి నువ్వు బిడ్డను కాపాడడానికి ఆ పూజ చేయగలవా అని యమున అడుగుతుంది. పండు విహారితో ఈ టైంలో మీరు ఆ పూజ చేయడం కష్టం. కానీ వారసుడి కోసం చేస్తే మంచిది అని అంటాడు. యమున విహారితో ఇప్పుడు నీకు ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పలేనురా అని అంటుంది. ఎంత కష్టమైనా సరే నేను ఆ పూజ చేస్తాను అని విహారి అంటాడు. ఇక యమున పండుతో నువ్వు వెంటనే ఇక్కడికి దగ్గరలో ఉన్న శివాలయానికి విహారిని తీసుకెళ్ళు. పూజ చేయించు. నేను సహస్ర దగ్గర ఉంటాను అని చెప్తుంది యమున. ఇక విహారి పండు గుడికి బయలుదేరుతారు. మరోవైపు అంబిక దగ్గరకు సుభాష్ వస్తాడు. విహారి పరిస్థితి ఏంటి అని అడిగితే మీరు చేసిన పనికి వాడు బయటపడ్డాడు అని అంటుంది అంబిక సుభాష్‌తో. ఇప్పుడు విహార్‌ని లేపేయాలా అని సుభాష్ అంటే ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దామని అంటుంది అంబిక. ఇక సహస్ర డెలివరీ గురించి అడిగితే ఇంకా కాలేదు. డెలివరీ అయితే ఆడబిడ్డ అయితే పర్లేదు. మగబిడ్డ అయితే లేపేయాలి అని అంటుంది అంబిక. ఇక సుభాష్ ఎవరో ఒకరికి డబ్బులిచ్చి సహస్ర కడుపులో ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుంటా అని అంటాడు. ఓ నర్సు దగ్గరికి వెళ్ళి సహస్రకు మగబిడ్డ ఆడబిడ్డో చెప్తే మీకు ఊహించినంత డబ్బు ఇస్తామని అంటాడు. మీకు కావలసిన బేబీ జెండర్ ఇక్కడ చెప్పరు. మరో చోట చెప్తారు అని పోలీస్ స్టేషన్ అడ్రస్ చెప్తుంది నర్సు. పోలీసులు చెప్తారు వెళ్లి అడుగు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని నర్సు సుభాష్‌కి వార్నింగ్ ఇస్తుంది. ఇక మరోవైపు విహారి వారసుడి కోసం తలస్నానం చేసి పంచె కట్టుకొని శివుడికి పూలాభిషేకం చేసి తర్వాత అభిషేకం చేయడానికి రెడీ అవుతాడు. స్వామి ఈ ప్రపంచంలో ఏం జరగాలన్నా నీ అనుమతి కావాలి కదా! నిన్నటి వరకు కనకం గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నా కానీ నేడు నీ పసికందు కోసం నీ ముందుకు వచ్చాను. ఆ బిడ్డ కోసం నేను వేడుకుంటే నువ్వు కరుణిస్తావని వచ్చాను. అలా అని ఆ బిడ్డ అంటే నాకు ప్రేమ లేదు. కేవలం మానవత్వంతో మాత్రమే వేడుకుంటున్నా అని ఆ బిడ్డని కాపాడమని వేడుకుంటూ ఉంటాడు విహారి. అలాగే బామ్మ మనవరాల్లా ఉన్న లక్ష్మి బిడ్డకు కూడా ఏం కాకూడదు అని మొక్కుకుంటూ ఉంటాడు. ఇక శివుడికి అభిషేకం చేయడానికి బావి నుంచి నీటిని తోడి శివుడికి అభిషేకం చేస్తాడు. విహారికి కత్తిపోట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ అభిషేకం చేస్తాడు. విహారి పూజ వల్ల లక్ష్మికి మెలకువ వస్తుంది. లక్ష్మి లేచి నిలబడడంతో బామ్మ వచ్చి చూస్తుంది. నువ్వేంటమ్మా లేచావు అని అంటే విహారి గారికి ఎలా ఉంది బామ్మ అని లక్ష్మి అడుగుతుంది బామ్మని. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.